హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టెలిగ్రామ్లో జరిగే కొన్ని స్కామ్స్ గురించి అయితే చూద్దాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ గ్రో అవడానికి ఇదైతే హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మనం టెలిగ్రామ్లో జరిగే ఒక 3 స్కాముల గురించి అయితే మనం చూద్దాం. ఈ స్కామ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే, మనం ఒక గ్రూప్లో అయితే జాయిన్ అవుతాం. ఈ గ్రూప్లో అడ్మిన్ ఏం చేస్తాడంటే, ఇంకో ఛానల్లో జాయిన్ అవ్వండి, ఆ ఛానల్ వాళ్ళు చాలా జెన్యూన్ అని చెప్తాడు. సరే అని చెప్పేసి మనం ఆ ఛానల్లో జాయిన్ అయ్యామనుకోండి. జాయిన్ అయిన తర్వాత ఆ ఛానల్ అడ్మిన్ ఏం చేస్తాడంటే, మీకు కొన్ని ఆఫర్స్ చూపిస్తాడు. ఈ పేజ్ అయితే ఒకసారి గమనించండి. మీరు ఇక్కడ చూడండి, ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ ఒరిజినల్, స్పెషల్ కాంబో ఆఫర్ అయితే 15 Pro Max ప్లస్ మ్యాక్బుక్ ప్రో ప్లస్ యాపిల్ వాచ్ ప్లస్ యాపిల్ ఎయిర్ పడ్ ప్లస్ యాపిల్ ఐపాడ్ మొత్తం కలిపి 12,000కే. సెకండ్ ఆఫర్ చూడండి, శాంసంగ్ ఫోన్ S24 Ultra, గెలాక్సీ, తర్వాత శాంసంగ్ వాచ్, శాంసంగ్ ల్యాప్టాప్, ఈ మొత్తం కలిపి 12,000కి. కింద మీరు చూసినా సరే OnePlus ఫోన్, OnePlus టీవీ ప్లస్ యాసెస్ ల్యాప్టాప్, ఇవన్నీ కలిపి మీకు ఎంత 12,000కి. ఇవన్నీ కలిపేసి వస్తున్నాయి. వీడు ఏం చేస్తాడంటే, మనం ఒక ఛానల్లో ఒక గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఇలాంటివి మనకి పర్సనల్ మెసేజ్లు అయితే పెడతాడు. పెట్టిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇది నిజమో కాదో అని కనుక్కుందాం అని చెప్పేసి నేను అడిగి మెసేజ్ చేశాను. బ్రో ఈ నిజమేనా అని నేను అడిగితే, ఆడు చూడు నాకేం పంపించాడంటే ఈ స్క్రీన్ షాట్ అయితే పంపించాడు. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నట్టు పంపించాడు. నేను ఎందుకు ఎంత చీప్ రేట్గా అమ్ముతానంటే, ఐఎమ్ ఆర్డరింగ్ ప్రొడక్ట్ ఫ్రమ్ అమెజాన్ అండ్ పేయింగ్ దెమ్ ఫుల్ మనీ ఫస్ట్ వాయా హ్యాక్డ్ క్రెడిట్ కార్డ్. హ్యాక్డ్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, ఎక్కడో ఫారిన్ క్రెడిట్ కార్డ్స్ లేదా మన దేశంలో ఉన్న క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్తో అంట ఈడేం చేస్తున్నాడు, అమెజాన్లో ప్రొడక్ట్స్ అయితే బుక్ చేస్తున్నాడు. బుక్ చేసంట ఆల్మోస్ట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తానని నేను చెప్తున్నాడు. ఇది 12,000 గుర్తుపెట్టుకోండి. ఆడిచ్చే ప్రొడక్ట్స్ అన్ని దాదాపుగా 2 నుంచి 3 లక్షల వాల్యూ ఉంటుంది. కానీ ఇదేం చెప్తున్నాడు, మీకు ఆల్మోస్ట్ ఫ్రీకి ఇస్తానని చెప్పి మన దగ్గర 12,000 తీసుకుంటానని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇలా మీ దగ్గర నుంచి కొనడం బెటర్ అంటే, నేను అన్ని ఐఎమ్ యూజింగ్ ద ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్. అమెజాన్ నాట్ షేర్ ఎనీ డీటెయిల్స్ లైక్ అడ్రస్ బికాస్ దే ఆర్ గెట్టింగ్ దెమ్ ప్రొడక్ట్స్ సోల్డ్. అమెజాన్ వాళ్ళంట వాళ్ళ డీటెయిల్స్ ఏమి, మనం ఏ ప్రొడక్ట్స్ కొనుక్కున్నా సరే, ఇప్పుడు హ్యాక్డ్ క్రెడిట్ కార్డ్ నుంచి మనం అంటే ఏ ప్రొడక్ట్స్ కొనుక్కున్నా సరే, మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ నుంచి బుక్ చేయండి. ఏదైనా మీకు తెలిసిన వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఎవరి దగ్గర ఉన్న మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బుక్ చేస్తే, ఆ ప్రొడక్ట్స్ అనేవి మీరు నా కార్డ్ ఎక్కడ వాడారు, అమెజాన్లో ఎవరెవరు వాడారు అనే డీటెయిల్స్ అనేది చాలాసార్లు మీరు కస్టమర్ కేర్ కాల్ చేస్తే మీకు చెప్పరు. అది మీకు పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్ప, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ అయితే తప్ప మీకు జనరల్గా కస్టమర్ కేర్కి అయితే కాల్ చేస్తే అవి అయితే మీకు చెప్పరు. తర్వాత చూడండి, నేను ఎందుకు ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వట్లేదంటే, ఇవన్నీ హ్యాక్డ్ క్రెడిట్ కార్డు కాబట్టి ఖచ్చితంగా మీరు లాజిక్తో ఆలోచించండి అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి చూడండి, హౌ గోనా ట్రస్ట్ మీ బికాస్ టూ మెనీ స్కామర్స్ అవుట్ దేర్. ఈడే చెప్తున్నాడు చూడండి, బయట చాలా మంది స్కామర్స్ ఉన్నారు కదా, నేను నిన్ను ఎలా నమ్మాలని అడుగుతారంట చాలా మంది. అడిగినప్పుడు ఈ ఆన్సర్, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను కాబట్టి నేనేం చేస్తున్నాను, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు మీకు ప్రూఫ్గా పెడతానని అంటున్నాడు. సరే, ఇది ఖచ్చితంగా పైన ఏముంది, మీరు నితిన్ బాయ్ స్కామ్ అని ఉంది. దాదాపుగా ఈ ఛానల్ ఏదైతే ఉందో, వీడు పెట్టిన ఒక 2-3 ఛానల్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో కొన్ని వేల మంది ఉన్నారు. ఈ వేల మంది ఏం చేస్తున్నారు, అవి తెలియక దాంట్లో జాయిన్ అవుతున్నారు. సరే, మీరు అదే గ్రూప్లో ఉన్న వేరే మెంబర్ని కాంటాక్ట్ అవుదాం అంటే కాంటాక్ట్ అవ్వడానికి ఉండదు. మీరు ఒకసారి పెట్టిన తర్వాత ఎవడో డబ్బులు పంపిస్తాడు. ఆ డబ్బులు ఏం చేస్తాడంటే, వీళ్ళు డబ్బులు పెట్టారు, స్క్రీన్ షాట్ చూడండి అని చెప్తాడు. లేదా ఇంకొకళ్ళు ఆర్డర్ పెట్టారు అనుకోండి, ఆర్డర్ పెట్టారు, 12,000 పంపించారు చూడండి, మేము వాళ్ళ ఇంటికి డెలివరీ చేస్తామని ఎవరికో డెలివరీ చేసిన విధంగా వీళ్ళు ఫోటోలు, వీడియోలు అయితే ఎడిట్ చేస్తారు. మీరు దయచేసి ఇలాంటి వాటిలో ఇరుక్కున్నారనుకోండి, ఖచ్చితంగా మీరైతే దెబ్బ అయితే తింటారు. ఎందుకంటే ఇలాగా మీరు న్యూస్ పేపర్స్ గమనించండి, న్యూస్ పేపర్స్లో దాదాపుగా ఇలాంటి కేసులు అయితే కొన్ని వందల్లో ఉన్నాయి ఇండియాలో. టెలిగ్రామ్లో మీకు 10,000కి ల్యాప్టాప్ దొరుకుతుంది, 20,000కి కొత్త ల్యాప్టాప్ దొరుకుతుంది. అసలు ఎలా వస్తాయి ఈ ల్యాప్టాప్ వీళ్ళకి అంత రేటు కలవంటే, ఎవరి దగ్గర వీళ్ళు క్రెడిట్ కార్డులో ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసి, ఆ ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్తో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ప్రొడక్ట్స్ కొనంట మనకి తక్కువ రేటుకి అమ్ముతారంట. తర్వాత ఒకవేళ అవి నీకు వచ్చినప్పటికీ సరే, ఏదో ఒక రోజు అయితే నువ్వు ఈ కేసులో అయితే ఇరుక్కుంటావు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి స్కాముల్లో అయితే ఇరుక్కోవద్దు. వీళ్ళు ఏం చెప్తారంటే, కొన్నిసార్లు బ్రో నేను చాలా జెన్యూన్ బ్రో అని చెప్తారు. కాబట్టి మీరు
ఇలాంటి స్కామ్స్లో అయితే ఇరుక్కోవద్దు. ఇరుక్కున్నారంటే ఖచ్చితంగా అయితే మీరు దెబ్బ అయితే తింటారు. తర్వాత మనం డబ్బులు పోగొట్టుకొని బాధపడే కంటే ఇలాంటి వాటిలో ఇరుక్కోకపోవడమే మంచిది. తర్వాత మళ్ళీ మనం సెకండ్ స్కామ్ గురించి అయితే చూద్దాం. టెలిగ్రామ్లో జరిగే ఇంకో స్కామ్ ఏంటంటే, మీరు 10,000 మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, మీకు గంట లేదా ఒక్క రోజులో 10,000కి 20,000 వస్తాయి, లేదా 10,000కి 15,000 వస్తాయి అని చెప్పేసి స్కామ్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీంట్లో కూడా మన తెలుగులో కూడా చాలా మంది ఇలా మోసపోయి వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డును పడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? మెయిన్గా చదువుకున్న వాళ్ళే. కానీ అత్యాశతో 10,000 పెడితే 20,000 వస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో పెడతారు. 1-2 సార్లు మీకు డబ్బులు వచ్చినా సరే, ఒక్కసారి మీరు మీ మైండ్ సెట్ అర్థం చేసుకున్న తర్వాత మీరు అప్పు చేసి వేరే వాళ్ళ దగ్గర ఒక 2-3 లక్షలు 3-4 లక్షలు తీసుకొని అవన్నీ ఆడికి ఇచ్చేసిన తర్వాత ఒకేసారి మిమ్మల్ని బ్లాక్ చేయటమో లేదా ఇంకో రకంగా చేయటమో చేస్తాడు. ఇది ఎలా జరుగుతుందంటే, వాడు మిమ్మల్ని నమ్మించడానికి మీరు ఒక గ్రూప్లో యాడ్ అవ్వండి, ఇక్కడ చూడండి ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి అని చెప్పేసి స్క్రీన్ షాట్స్ ఉంటాయి. ఆ తర్వాత అదే గ్రూప్లో మీరు ఎవరికైనా మెసేజ్ చేశారనుకోండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ కూడా స్కామర్సే. వాళ్ళు ఏం చేస్తారు, అన్న నిజంగానే మాకు డబ్బులు వచ్చినాయి అన్న చూడండి స్క్రీన్ షాట్లు అని చెప్పి పెడతారు. తర్వాత మీరు అన్యాయంగా డబ్బులు అయితే మీ డబ్బులు కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 10,000కి 5,000కి మీకు డబ్బులు వచ్చేస్తాయి, డబల్ అవుతాయి అనే మాటలు అస్సలు నమ్మొద్దు. ఫ్రీ మనీ కోసం టెలిగ్రామ్లో జరిగే ఇది ఇంకో స్కామ్. మూడో స్కామ్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అనే ఈ మధ్య ఒక కోర్స్ అయితే ఉంది. దీన్ని కూడా స్కామర్స్ అయితే ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే, డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని మీరు ఏ ప్రోడక్ట్ అయినా డైరెక్ట్గా అమ్మొచ్చు, దీనివల్ల మీకు చాలా లాభం ఉంటుంది, దీనిలో మధ్యలో బ్రోకర్స్ ఉండరు, రీటైల్ మార్కెట్ ఉండదు, హోల్సేల్ మార్కెట్ ఉండదు, కాబట్టి మీరు చాలా తక్కువ రేటుకి అయితే ఈ ప్రొడక్ట్స్ కొనొచ్చు, కొని అమ్మొచ్చు అని చెప్పి చెప్తాడు మీకు. సరే అని మనం ఆడిచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసి చూసాం అనుకోండి, దాంట్లో 500కి అమ్మాల్సిన షూస్ 2-3 వేలకి అయితే ఉంటుంది. ఆ ప్రొడక్ట్స్ మనం కొని ఏం చేస్తామంటే, ఇది ఒక నెట్వర్కింగ్ మార్కెట్ లాగా పనిచేస్తుంది. తర్వాత చెప్పే వెబ్సైట్లో మనం ప్రొడక్ట్స్ కొని ఆడికి 3-4 వేలు అమ్ముతాయి. అదే మీరు బయట కొంటే అది 200-300కే దొరుకుతాయి. అది మీతో 2-3 వేలకి కొనిపించి తర్వాత మీరు ఆ క్వాలిటీ 2-3 రోజులకు పాడైపోయినా, లేదా మీరు మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి ఆ ప్రొడక్ట్స్ అమ్మినా సరే దానివల్ల కూడా మీకు నష్టం అయితే కలుగుతుంది. 300-400 ఉండే ప్రొడక్ట్ 3-4 వేలకి అయితే మీతో కొనిపిస్తాడు, కొనిపించి వేరే వాళ్ళకి అమ్మమంటాడు. దీనివల్ల కూడా మీకు చాలా అయితే నష్టం జరుగుతుంది. ఈ పేరుతో డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో అయితే మీకు చిన్నపాటి పవర్ ప్రజెంటేషన్లు చూపించడం, లేదా మా కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు ఒక 2-3 నెలలకే డిఫెండర్ కారు కొన్నారు, లేదా పెద్ద కోటీశ్వర్లు అయిపోయారు, ఒక 2 సంవత్సరాలు కోటీశ్వర్లు అయిపోయారు, పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసుకున్నారని చెప్పేసి వాళ్ళైతే మీకు ప్రజెంటేషన్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేసినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఆధార్ కార్డు పెడుతున్నాం, మా ఇంకెన్ని పాన్ కార్డు ప్రూఫ్లుగా అయితే పెడుతున్నాం అని చెప్తారు. కానీ నిజానికి అయ్యి వాళ్ళ ఆధార్ కార్డు కాదు, వాళ్ళ పాన్ కార్డు కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు బెట్టింగ్లో కానీ లేదా టెలిగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే మీకు ఫ్రీ మనీ వస్తున్నాయి అంటే ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. మీకు ఒక దగ్గర నుంచి ఫ్రీ మనీ మీకు వస్తున్నాయి అంటే కష్టపడకుండా, అది ఎవరో నష్టపోతారు. అవతల ఉన్న వ్యక్తో లేదా ఎక్కడో ఉన్న వ్యక్తి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకి చెందాల్సిన డబ్బులు మీకు అన్యాయంగా వచ్చినట్టు. కానీ ఏదో ఒక రోజు దానివల్ల మీరు కూడా నష్టపోతారు. ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కోకండి. టెలిగ్రామ్ స్కామ్స్ అనేది ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్న బిగ్గెస్ట్ స్కామ్స్లో ఈ టెలిగ్రామ్ స్కామ్స్ కూడా ఒకటి. కానీ దీనికి గవర్నమెంట్ కూడా ఈ మధ్య అయితే చాలా యాక్టివ్గా రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అయ్యి ఇలాంటి వాళ్ళకి ముందే ఏం చేస్తుందంటే, టెలిగ్రామ్లో ఎవరైనా ఇలా కంప్లైంట్ ఇచ్చినప్పుడు పైన స్కామ్ అని చెప్పేసి వస్తున్నాయి. దాంతోపాటు అయినా సరే కొంతమంది వీటిని పట్టించుకోకుండా వాటిలో అమౌంట్ పే చేయడం, డబ్బులు కోల్పోవడం లాంటివి జరుగుతుంది. మెయిన్గా చదువుకున్న వాళ్ళు, యూత్ అయితే ఇలాంటి వాటిలో ఇరుక్కొని తర్వాత ఇటు బయటపడలేక సూసైడ్ లాంటివి చేసుకుంటున్నారు. కాబట్టి బెట్టింగ్స్లో కానివ్వండి, ఈ టెలిగ్రామ్ స్కామ్స్లో కానివ్వండి, మీరు ఇరుక్కున్నారంటే మళ్ళీ వాటి నుంచి బయటపడటం చాలా కష్టం. కాబట్టి ఇలాంటి స్కామ్స్లో అయితే అస్సలు ఇరుక్కోకుండా ఉండటం మంచిది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినట్టయితే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. టెలిగ్రామ్లో ఇలాంటి స్కామ్స్లో మీ ఫ్రెండ్స్ ఇరుక్కోకుండా ఉండాలంటే, వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.